ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంన దేవుడు మనకి మరి గొప్ప వెలుగుగాను మరి ఆశీర్వాదకరంగాను ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనము. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. నిజముగా మరి దేవుని వాక్యము, దేవునితో సహవాసము, దేవునితో ఉండు ప్రతి విషయము మనకి ఆశీర్వాదకరమే. మరి చాలాసార్లు మనకి చాలా ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీరు ఎంతసేపు దేవుడితో మాట్లాడతారా? బైబిల్ చదివితే ఏమొస్తుంది? దేవుని వాక్యము వింటే ఏమొస్తుంది? దేవుడి సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది? ప్రతి ఆదివారము వెళ్ళాలా? ప్రతి కూడికకి వెళ్ళాలా? ఇలా ప్రార్థించాలా? ఇంత భయం ఉండాలా? ఇంత భక్తి ఉండాలా? మరి వాక్యం వింటుంటే మీకు ఏమవుతుంది అని చాలా ప్రశ్నలు వస్తుంటాయి. నిజంగా మరి లోకానికి తెలియదు ఆయన శక్తి, ఆయన బలము, కానీ ఏర్పరచుకున్న మనకి తెలుసు. మరి దేవుడు నిన్ను ప్రేమించి తన వాక్కునిచ్చాడు. మరి ఎప్పుడైతే మనము బైబిల్ చదువుతామో, దేవుడికి మరి ఆయన సన్నిధికి దగ్గర అవుతామో, ప్రార్థిస్తామో, మరి మనము ఆయనతో మాట్లాడతామో, మరి ఆయన వాక్యము వింటాము, వాగ్దానాలు పొందుకుంటాము. ఆయన ఇచ్చాడు కదా ఒక మాట అని విశ్వాసము చూపించుకొని అద్భుతాలు మరి ఎలా అయితే జరుగుతాయో, అదే విధముగా చీకటిలోనంట ఈ ఏదైతే మనము చేసామో, ఏదైతే ప్రయాసపడ్డామో, ఏదైతే దేవుళ్ళో గడిపామో అది వెలుగుగా ప్రకాశిస్తుందంట. నిజముగా అంధకారములో మధ్యాహ్నము వలె ఉంటుందంట. మనకు తెలియదు, మనము దేవుడితో గడుపుతున్నాం. ప్రతిదీ కౌంట్ డౌన్ అవుతుంది, ప్రతిదీ ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. పరలోకంలో అది ఇస్తాడా? కాదు. అది పరలోకంలో ఇచ్చేది పరలోకంలో ఇస్తాడు, కానీ భూమిపైన ఇచ్చేది మరి నిశ్చయంగా దేవుడు ఇచ్చేస్తాడు. ఎవరిపైనను ఏదిను మనము చేసుకున్న ఆశీర్వాదాన్ని, మనము పొందుకోవాల్సిన ప్రతి వేడుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేసేస్తాడు దేవుడు. అయితే చీకటిలో మనం ఏమి చేయలేము, అంధకారంలో ఏమి చేయలేము. మరి చీకట్లో ఒక 2 నిమిషాలు కరెంటు పోతే ఒక అడుగేయాలంటే మనం ఆలోచిస్తాం, భయంకరంగా అనిపిస్తుంది. మరి ఎక్కడ ఏమి తంతమో, ఏది తగులుతుందో అని ఆలోచించుకుంటూ వెళ్తాం. మనకి ఆ టైంలో మనం కళ్ళు తెరిచి నడిచినా కూడా ఏం కనిపించదు, అది లోకము. కానీ దేవుడు అంటున్నాడు, ఆ అంధకారంలో మధ్యాహ్నము వలె మీకుంటుంది అంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన వాక్యమందు ఆధారపడ్డ వారికి, మరి ఆయన వాక్యము వింటున్న వారికి, ఆయన యందు మరి భయభక్తులు కలిగిన వారికి దేవుడంట ఆ విధముగా ఆయన వెలుగుగా ప్రకాశిస్తాడంట. నీ వెలుగు అంటున్నాడు. అంటే మనము సంపాదించుకుంది దేవుడు మనకు అనుగ్రహించిండు. దేవుడు మనం ప్రార్థిస్తే మరి మనం మంచిగా ఉంటే ఇచ్చే దేవుడు కాదు, మనం మంచిగా లేనప్పుడే తన కుమారుని ఇచ్చేసిండు. మనని మంచిగా ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మన మేలు కోరేది దేవుడే. మనం మంచిగా ఉంటే ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి అర్హులము గనుక దేవుడు ఆ విధంగా ఉండడానికి మరి దేవుడు వాక్యాన్ని బోధిస్తాడు, తెలియజేస్తాడు ఆయన మాటలని. మరి చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందంట, అంధకారంలో మధ్యాహ్నము వలె ఉంటుందంట. ఈ లోక సంబంధమైన ఏ వైరస్ మనకి తగలదు. మనకు తెలియకుండానే అనేక అపాయాల నుంచి మనం కాపాడబడుతున్నాం. అనేక నోర్లని దేవుడు మూసివేస్తున్నాడు. నీ పక్షంలో గుంపు కూడినారు, అనేకులు లేచి నీ మీద మాట్లాడే వారిని దేవుడు ఆపేస్తున్నాడు. మనకు తెలియకుండానే అనేక అద్భుతాలు జరిగిపోతాయి, అనేక ఆశ్చర్య కార్యాలు జరిగిపోతాయి. మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, దేవుని సైన్యము ప్రొటెక్షన్ ఉంటుంది. మరి ఆయన వాక్యానికి అంత బలం ఉంది. మరి ఆయనతో స్పెండ్ చేసే ప్రతి టైంకి దేవుడు మరి ఆశీర్వాదకరముగా దేవుడు మనకి సమకూరుస్తాడు. మరి ఆయనతో సహవాసం ఉండి మరి ఆయన వాక్యము ధ్యానించి ఆయన మాటల వినుటకి ఇష్టపడాలి. ఎప్పుడైతే నీకు వినడం ఇష్టం లేదో అనిపిస్తుందో, నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని అపవాది దూరం చేస్తున్నాడని తెలుసుకోవాలి. మరి ఈ విధముగా ఆయన వాక్యాన్ని మనము తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి మనం ప్రార్థించి మరి సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని మరి గొప్పగా మనలో దీవిస్తాడు. మరి ఈ గొప్ప వాగ్దానాన్ని మరి నీ చీకటిలో నీ వెలుగు ప్రకాశించి మరి దేవుడు మధ్యాహ్నము వలె, అంధకారంలో మధ్యాహ్నము వలె దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. అవును ప్రభువా, మరి నీలో ప్రతిదీ ఏదును వ్యర్థము కాకుండా, ఏది నిష్ప్రయోజనము కాకుండా,
ఇదిగో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించువాడివి నీవే. మరి ఈ భూమి అందునే మమ్మల్ని గొప్పగా మరి తండ్రి ఫలభరితులుగా చేయవాడు నీవే. మా పట్ల ఒక ఆశ కలిగింది నీవే. మమ్మల్ని ఆశీర్వదించువాడు నీవే, మమ్మల్ని లేవనెత్తువాడు నీవే, మమ్మల్ని దీవించువాడు నీవే అయ్యా. ప్రతి చీకటిని వెలుగుగా చేయవాడు నీవే. అంధకారము మరి మధ్యాహ్నము వలె మరి ఈ లోకంలో ఉన్నది ఏది మాకు తగలకుండా మాకు ఇట్టి కార్యం నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి. దీవించి ఆశీర్వదించి వాగ్దానం ప్రతి ఒక్కరిలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి సంవత్సరము మరి మనకు ఒక వాగ్దానం ఇచ్చిండు, గుర్తు చేసుకోండి. ప్రతిరోజు 200 మేలులతో ఆశీర్వదిస్తానన్నాడు ఈ సంవత్సరము. మరి దేవుడు మరి ప్రతి ఒక్కరి జీవితంలో పోయిన సంవత్సరం ఏదైతే మీరు కోల్పోయారో, లేకపోతే ఈ సంవత్సరం మీరు కావాలనుకుంటున్నారో ప్రతిదీ దేవుడు మీకు 200గా దయచేస్తాడు. మరి దయచేసిన వారు సాక్ష్యముగా కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలిసిన వాళ్ళు కాల్ చేసి కూడా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడి ప్రతి లోకంలో నుంచి కీడు నుంచి మీరు తప్పింపబడుతురు కాక. ఆమేన్.